హలో అండి. వరిపిండితో ప్రిపేర్ చేసినటువంటి ఈ బెల్లం అప్పాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం పండుగలప్పుడే కాకుండా తీపి తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు తక్కువ టైంలోనే ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగాను ఉంటాయండి. అలాగే సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. రుచి మాత్రం చాలా చాలా బావుంటుందండి. వీటిని మనము ఒకరోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 4 డేస్ పైన 1 వీక్ వరకు ఇవి ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు. మరి టేస్టీ అయినటువంటి వరిపిండితో చేసేటువంటి ఈ బెల్లం అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం విధానాన్ని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ వరిపిండి అప్పాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్‌ని తీసుకోండి. అందులోనికి 1 కప్పు వరకు వరిపిండిని వేసుకోండి. దీన్ని బియ్యపిండి అని కూడా అంటారండి. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి. మళ్ళీ అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వను వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత 3 కలిసే విధంగా ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పిండిలన్నిటిని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి మనం పిండిని కొలిచి తీసుకున్న అదే బౌల్ తోటి 2 కప్పుల వరకు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోండి. అలాగే అదే కప్పుతోటి 2:30 కప్పుల వరకు వాటర్‌ని పోసుకోండి. మనము వరిపిండి 1 కప్పు తీసుకున్నాము, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నాము, ఉప్మా రవ్వ 1/2 కప్పు తీసుకున్నాం కదా! అలాగా 2:30 కప్పుల వరకు వాటర్‌ని తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఓకే అండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయింది కదా! బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు స్ట్రెయిన్ చేసి తీసుకోండి. బెల్లం నాకైతే నీట్‌గా ఉంది. అందుకని చెప్పేసి నేను స్ట్రెయిన్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేస్తున్నానండి. నువ్వుల ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని కూడా వేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ బావుంటుంది. అలాగే ఇందులోనే ఒక చిటికెడంతా ఉప్పుని కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటనైతే లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకోండి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిలనైతే వేసేద్దాము. ఈ విధంగా పిండిని వేసుకొని స్టవ్ మంటనైతే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బెల్లం వాటర్‌లోనికి ఈ పిండిలన్నీ కూడా కలిసే విధంగా బాగా ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి. ఈ విధంగా కలుపుతూ మనం ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే చక్కగా మనకి బెల్లం వాటర్‌లో ఈ పిండిలన్నీ కూడా చక్కగా కలిసిపోతాయండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని కిందకి దింపుకొని, ఈ ప్యాన్‌పై మూతని ఉంచి మనకు కొంచెం వేడిగానే ఉంటుంది కదా! ఆ వేడికి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఓకే అండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. పిండి మనకి ఇంకా వేడిగానే ఉందండి. ఆవిరికైతే బాగా మగ్గిపోయింది కానీ, మనకి చెయ్యయితే కాలుతూనే ఉంది. ఇప్పుడు ఈ పిండిలోనికి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత, ఈ నెయ్యంతా కూడా పిండిలో కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. పిండైతే కొంచెం కాలుతూనే ఉంది. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నామంటే, మనకి పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్‌గా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దని ఇలాగ చేతిలోనికి తీసుకుంటూ 2 చేతుల మధ్య రౌండ్ బాల్‌లాగా రోల్ చేసిన తర్వాత అరచేతితోటి ఇలాగ ఒత్తామంటే చక్కగా మనకి అప్పం షేప్ అనేది వస్తుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అప్పాన్ని మనం ఒక ప్లేట్‌లోనికైతే తీసుకుందాము. ఇదే విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం అన్ని అప్పాలని ఒకేసారైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక్కొక్క అప్పాన్ని ప్రిపేర్ చేసుకుంటూ మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు అప్పాలు కొంచెం పగుళ్ళొచ్చినట్లుగా నెరికొట్టినట్టు ఉంటే కొంచెం బౌల్‌లోనికి వాటర్‌నైతే తీసుకొని నెరికొట్టిన దగ్గర ఆ వాటర్‌తో ఇలాగ వేలి ముంచి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపామంటే చక్కగా మనకి పగుళ్ళనేవి పోతాయండి. ఓకే అండి. ఈ విధంగా అన్ని అప్పాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసి తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్ మీద టర్న్ చేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అప్పాలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్‌లోకి పట్టినన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే మాత్రం మనం కదపకూడదండి. 1, 2 నిమిషాల పాటు ఇవి కాలిన తర్వాత ఇప్పుడు వీటిని మరొక వైపుకి ఇలాగ మెల్లగా టర్న్ చేసుకోండి. ఇవి సాఫ్ట్‌గా ఉంటాయి కదా! మనం వెంటనే కదిపామంటే ఇవి మనకి విరిగిపోతాయండి. అందుకోసం అని చెప్పేసి ఇలాగ కాలిన తర్వాత మాత్రమే వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి అటు సైడ్ కూడా కాలేలోపు మళ్ళీ మనం పిండితోటి కొన్ని అప్పాలనైతే ఇలాగా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి. అవి కాలేలోపు మనం కొన్నిటినైతే ఇలాగ ఒత్తి తీసుకోవచ్చనమాట. ఈ విధంగా మనం కొన్నిటిని ప్రిపేర్ చేసుకుంటూ, కొన్ని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటూ మనము ఈ రెసిపీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా అటు సైడ్ కూడా కాలిన తర్వాత వీటినైతే మరొక వైపుకైతే టర్న్ చేసుకుందాము. ఓకే అండి. ఇవి వేగేలోగా నేను చక్కగా పిండి మొత్తం తోటి ఇలాగ అప్పాలనైతే ఒత్తి తీసుకున్నానండి. ఈలోగా మనకి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా వేగినటువంటి అప్పాలని ఒక్కొక్కటిగా ఇలా గరిటెలోనికి తీసుకుంటూ, మళ్ళీ వేరొక గరిటెతోటి పైనుంచి ఇలాగ ఒత్తి అన్ని అప్పాలు ఆయిల్‌లో నుంచి అయితే తీసుకోవాలండి. ఇలాగ ప్రెస్ చేయడం వల్ల మనకి ఇవి ఆయిల్ ఏం పీల్చవు కానీ ఎక్స్‌ట్రాగా ఒకవేళ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా రిమూవ్ అయిపోతుందండి. ఇవి కూడా మంచి చక్కటి షేప్ అవుట్‌లో వస్తాయన్నమాట. చూసారు కదా! చక్కగా కాలిపోయాయండి. మంచి కలర్‌లో కూడా వచ్చాయన్నమాట. ఈ కలర్‌లో తీసుకున్నామంటే మనకి ఈ అప్పం అనేది బాగా కాలుతుంది. ఓకే అండి. ఈ విధంగా ఈ కాలినటువంటి అప్పాలు తీసుకున్న తర్వాత మనం ఒత్తి పెట్టుకున్నటువంటి అప్పాల్ని మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్యాన్‌లోనికి వేసుకొని ఇదే విధంగా మొత్తం అప్పాలన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.
ఓకే అండి. చూసారు కదా! మనం వరిపిండితోటి బెల్లం అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదంటే పండుగలప్పుడు కూడా ఏ టెన్షన్ లేకుండా చాలా ఈజీగా మనము ఈ అప్పాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా చాలా బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.